కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మాదిగలు ఓట్లు వేయొద్దంటూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో షెడ్యూల్ కులాల జనాభాలో 75% మాదిగలే ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాదిగలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేశాయంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మాదిగలకు భవిష్యత్ లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మాదిగలు ఓట్లు వేయొద్దంటూ కోరారు. మాదిగలకు బీజేపీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందన్నారు మందకృష్ణ మాదిగ. ఎమ్మెల్యేగానే ఓడిపోయిన ఒక మాదిగ కులస్తుడు సరాసరి తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి రాజ్యసభ సీటు వేరే రాష్ట్రం నుంచి ఇచ్చాడు. పైన కేంద్ర మంత్రి కొనసాగుతున్నారు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలో మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. 10,000 ఓట్ల మెజార్టీతో పాటు 1,00,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ మా దళితుల్లో 100 దొంగ ఓట్లతో గెలిపించుకున్న కోఆపరేషన్ మంత్రిని చేశాడు. కానీ 1,00,000 మెజార్టీతో గెలిచిన ఆరు రమేష్ కి మాత్రం రెండోసారి గెలిచిన ఆరు రమేష్ మంత్రులు 10 మంది గెలిచినప్పుడు ఒకరికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు ఓడిపోతే మంత్రి